నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఊహకందని నిర్ణయాలు తీసుకుంటూ ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ సీఎం రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నారు. అయితే వరదల పుణ్యమా అని కొన్ని నిర్ణయాలు పోస్ట్ పోన్ చేసుకున్నా, హైడ్రాకి బ్రేకులు ఇచ్చినా అది తాత్కాలికమే అని సమాచారం. గ్రామ పంచాయతీలకు మహర్దశ పెట్టబోతోందా అంటే అవునని అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. ఆ విషయాలేంటో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మా విక్రమ్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కొట్టండి. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ సంచలన నిర్ణయాలు తీసుకుంటూ దూకుడుగా ముందుకు సాగుతోంది. ఓవైపు ఎన్నికల హామీలను నెరవేరుస్తూనే మరోవైపు ప్రజా సంక్షేమం కోసం నిర్ణయాలు తీసుకుంటూ పాలన సాగుతోంది. ఇప్పటికే నగరంలో ఆక్రమణల తొలగింపు కోసం హైడ్రా వ్యవస్థను తీసుకువచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా దాన్ని రాష్ట్రం మొత్తం విస్తరిస్తారని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక హైదరాబాద్ అభివృద్ధి కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగా తాజాగా రేవంత్ సర్కార్ కీలక ప్రకటన చేసింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో 51 గ్రామాలకు మహర్దశ పట్టనుంది. ఇంతకు ఆ నిర్ణయం ఏంటంటే, హైడ్రా వ్యవస్థ ఏర్పాటు వంటి సంచలన నిర్ణయాలతో దూసుకుపోతున్న రేవంత్ రెడ్డి సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. దీనివల్ల సుమారు 51 గ్రామాల తలరాత మారనుంది. ఇంతకు ప్రభుత్వం తీసుకున్న ఆ నిర్ణయం ఏంటంటే, ఓఆర్ఆర్ పరిధిలోని 51 గ్రామాలను సమీప మున్సిపాలిటీలో విలీనం చేస్తూ తాజాగా తెలంగాణ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అంతేకాక తక్షణమే ఈ గెజిట్ నోటిఫికేషన్ అమల్లోకి రానున్నట్టు అధికారులు తెలిపారు. 51 పంచాయతీల రికార్డులు మున్సిపల్ అధికారుల చేతుల్లోకి రానున్నాయి. వీటిని డీనోటిఫై చేస్తూ పంచాయతీరాజ్ శాఖ నుంచి ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. ప్రభుత్వ నిర్ణయంతో మేడ్చల్ మున్సిపాలిటీలోకి పూడూర్, రాయలపూర్ గ్రామాలు రానున్నాయి. దమ్మాయిగూడ మున్సిపాలిటీలోకి కీసర, యాదగిరిపల్లి, అంకిరెడ్డిపల్లి, చీర్యాల, నర్సంపల్లి, తిమ్మాయిపల్లి గ్రామాలు విలీనం కానున్నాయి. పోచారం మున్సిపాలిటీలోకి బోగారం, గోధుమకుంట, కరీంగూడ, రాంపల్లి దయరా, వెంకటాపూర్, ప్రతాప సింగారం, కొర్రెముల, కాచవాణి సింగారం, చౌదరిగూడ గ్రామాలు విలీనం కానున్నాయి. అలానే ఘట్కేసర్ మున్సిపాలిటీలోకి అంకుషాపూర్, ఔషాపూర్, మందారం, ఎదిలాబాద్, ఘనపూర్, మణిప్యాల్గూడ గ్రామాలు విలీనం అవ్వనున్నాయి. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోకి మునిరాబాద్, గౌడవెల్లి గ్రామాలు రానున్నాయి. వీటితో పాటు తుమ్కుంట మున్సిపాలిటీలోకి బొమ్రాజ్పేట, షామీర్పేట, బాబాగూడ గ్రామాలు రానున్నాయి. అమీన్పూర్ మండల పరిధిలోని ఐలాపూర్ తండా, కిష్టారెడ్డిపేట, పటేల్గూడ, దాయరా, సుల్తాన్పూర్ గ్రామాలు అమీన్పూర్ మున్సిపాలిటీలో పరిధిలోకి రానున్నాయి. ఇక పటాన్చెరు మండల పరిధిలోని పాటి, కర్ధనూరు, ఘనపూర్, పోచారం, ముత్తంగి గ్రామాలు తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోకి రానున్నాయి. ఈ గ్రామాలకు సంబంధించిన పంచాయతీ రికార్డులు మున్సిపల్ అధికారుల చేతుల్లోకి రానున్నాయి. ఆయా గ్రామాలను డీనోటిఫై చేస్తూ పంచాయతీరాజ్ శాఖ నుంచి ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. ప్రభుత్వ నిర్ణయంతో ఈ 51 గ్రామాల తలరాత మారనుంది అంటున్నారు.